ఓకే. ఓకే. యెస్. కిషోర్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకొస్తాను. మోహన్ రెడ్డి గారు, ఇందాక మీరు డిస్కనెక్ట్ బాలాకర్ అయ్యారు. ఒకసారి మాట్లాడుతున్నారు కంటిన్యూ చేయండి. ఈ మావిగన్ అనే వ్యూహం వెనుకున్నటువంటి ప్రధాన అంశం ఏంటి? ఏ విధంగా దీన్ని ఎన్నికల్లో మార్చుకోబోతున్నారు? ఏ విధంగా మీకు ఉపయోగకరంగా మార్చుకోబోతున్నారు? ఉద్దేశంలో భాగంగా 29 గ్రామాలకు సంబంధించిన 29,000 మంది రైతులకు మాత్రమే వాళ్ళు ఉపయోగపడాలనే ఆలోచనలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. మాకు ఆ ఉద్దేశం లేదు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటిది రాజధాని. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి సంబంధించినటువంటి రాజధాని. ఇది ఇళ్ళకి మాత్రమే పరిమితం చేసుకొని కేవలం 50,000 గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసుకొని అక్కడ ఎవరే కానీ రైతులు కానీ ఇతర పార్టీలు కానీ ఇతర ప్రజలు కానీ వెళ్లకుండా వీళ్ళ ఆధీనంలోనే రాజధాని పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు తయారైనారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆమె రేణుకా చౌదరిని ఏమో పెట్రా అమరావతి పిలవరా అమరావతి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప మేము మాట్లాడుకోలేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అమరావతి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎక్కడ డెవలప్ అయినా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భావన మాకు ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్నది వీళ్లకు కావాల్సినటువంటి ప్రాంతంలో విపరీతమైనటువంటి దోపిడీ చేసే కార్యక్రమంతో పాటు 25,000 ఎకరాల భూమిని వీళ్ళు సేకరించినారు. వీళ్ళ నాయకులు సేకరించినారు. వీళ్ళ నాయకులు సేకరించుకొని వీళ్ళు డెవలప్మెంట్ కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఆలోచన వీళ్ళకు ఉంటే మేము శభాష్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రాష్ట్ర ప్రజల కన్నా ముందు వీళ్ళు బాగుండాలి, వీళ్ళ పార్టీ బాగుండాలి, వీళ్ళకి స్పాన్సర్ చేసే వాళ్ళు బాగుండాలి. ఒక్కొక్కరు 500 నుండి 5,000 నుండి 1,000 ఎకరాల నుండి 100 ఎకరాల వరకు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నారు. కాబట్టి వీళ్ళు అక్కడ లక్షల కోట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల సొమ్మును తీసుకుపోయి అక్కడ పెట్టి వీళ్ళు డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. కాబట్టి మేము రాష్ట్రం అంతా బాగుండాలంటే వీళ్ళు చెప్పినటువంటి సిఆర్డిఏ పరిధిలోనే ఉంది. కాబట్టి ఈ మావిగన్ అనేది అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి సపరేట్ గా మీరు 5,000 మరి ఈ మావిగన్ ఆలోచన మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అయ్యా మేము ఉన్నది 3 సంవత్సరాలే. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్ళు శాతగానోడు కాదు. మీసం పిలేజ్ చేసినాడు 5 ఏళ్ళు ఒకటి. సరే ఒక్క నిమిషం. సరే ఉన్న 3 ఏళ్లలోనైనా ఆ 3 రాజధానులు అంటూ కూడా ఇటు అమరావతి, విశాఖపట్నం, కర్నూలు అంటూ కూడా ఒక ప్రస్థానం ముందుకు తీసుకొచ్చారు కదా. మరి అప్పుడే మావిగన్ ఆలోచన చేయొచ్చు కదా. ఎందుకు ఆ 3 సంవత్సరాలు చేయలేకపోయారు? ఇప్పుడు ఒక్కసారి కొంచెం మాకు అవకాశం కూడా ఇవ్వండి. ఎందుకంటే నేను ఒకరుండా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. తర్వాత వాళ్ళతో మాట్లాడించండి. నేను కాదన్నా. రాష్ట్రంలో మనకు రాజధాని అనే అవకాశం వచ్చినప్పుడు రాజధాని ఒకే చోట రాజధాని ఉంటే ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు గతంలో వచ్చినాయి. కాబట్టి మనం చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి కర్నూలు నుండి హైదరాబాద్ కు పోయి హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చి రేపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళీ అక్కడే పెడితే గతంలో ఇక్కడ రాయలసీమ ఉద్యమం వచ్చింది. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఆంధ్ర సపరేట్ రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఇక్కడ లక్షల కోట్లు అక్కడ వెచ్చించిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇక్కడ నుండి పారిపోండి అంటే మళ్ళీ రాయలసీమ వాళ్ళు ఒక ఉద్యమం, ఆంధ్ర వాళ్ళు ఒక ఉద్యమం, రకరకాలుగా చేసుకొని రాష్ట్రాన్ని ఇప్పటికే చిన్నది చేసుకొని మనకు రావాల్సినటువంటి కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులతో పాటు మనకు రావాల్సినటువంటి డబ్బులతో పాటు అనేక రకాలుగా మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఇబ్బందులు జరగకుండా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే 3 ప్రాంతాలను డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయానికి తగ్గట్టు మాకు అధికారం వచ్చింటే ఖచ్చితంగా చేసి పెట్టే వల్ల అధికారం రాలేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళ ఇప్పుడు ఈ రోజు వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత అక్కడ పోయి మళ్ళీ స్టార్ట్ చేసి రేపు మాకు అధికారం వచ్చినాక ఇక్కడ స్టార్ట్ చేసే రాష్ట్రం చెడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ప్రాంతంలోనే ఒక అడుగు తగ్గినా సరే మనం ముందుకు వస్తామనుకుంటే వీళ్ళు అట్ట కాదు. మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళు, మేము చెప్పినట్టు వినాలి, మీరు చెప్పినట్టయినా మీరు ఏం చెప్పినా కూడా తప్పు అనే విధంగా వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మనసులో చెడు ఆలోచన ఉంది. కాబట్టి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలనే ఆలోచనలో భాగంగా ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది మాకు సంబంధించి కాదు, రాష్ట్ర ప్రజలకు సంబంధించి. రాష్ట్రంలో మమ్మల్ని కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా 2 సార్లు తీసుకున్నారు. అలాంటి వ్యక్తులు మేము ప్రజలకు బాగా ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఉద్దేశంలో భాగంగానే సిఆర్డీఏకి సంబంధించినటువంటి రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు మేము ఇవ్వము అంటే ఇప్పటికే 50,000 ఎకరాలు దోపిడీ చేస్తున్నారు. మళ్ళీ 50,000 కావాలంటున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పొలాల్లోకి నీళ్లు ఇడుస్తున్నారు. వాళ్ళు ఆ నీళ్లు ఇడుస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మా దగ్గరకు వచ్చి అడిగితే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము పొలాలు ఇవ్వాలనుకోలేదు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అని ఒక కమిటీ వేసి ఆ కమిటీ దగ్గరికి వెళ్ళాలని మా వాళ్ళు పోతే వీళ్ళు గూండాలు తీసుకొచ్చి రౌడీలు తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో కొట్టించి వాళ్ళు కాకుండా ఎవరైనా పోలీసులు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ తలలు
కొట్టేటువంటి గూండాలు రౌడీలను పెట్టుకొని వీళ్ళు రాజధాని వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని రాష్ట్రంలో ఎవ్వరు ఇక్కడికి రాకూడదు, ఇది మా గ్రేటెడ్ కమ్యూనిటీ అనే ఆలోచన విధంగా పంపిస్తున్నారు వీళ్ళు. ఈ పంపించడం ప్రమాదకరమైనటువంటి విషయం. అది రాష్ట్ర రాజధాని అనేది అందరూ సుభిక్షంగా తిరిగి అందరూ వచ్చే విధంగా ఉండాలి. కానీ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రమే అక్కడ తిరిగేట్టుగా, వీళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే డెవలప్ చేసుకున్నట్టుగా, వీళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలనే ఆలోచన వీళ్ళకి ఉంది. కాబట్టి మేము ఇది ఆ రాష్ట్రానికి జరిగినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలు చాలా అక్కడ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు దాదాపు 25,000 ఎకరాలతో పాటు ఇప్పుడు ఆడ మన క్యూబిక్ మీటర్ వరకు 4,500 5,000 పెడితే ఆడ ఎక్కడైనా బిల్డింగ్లు కడతారు. కానీ వీళ్ళు 20,000 పెట్టి ఒక్కొక్క క్యూబిక్ మీటర్ కు పెట్టేదే కాకుండా 2,500 కోట్ల రూపాయల గ్లాసులకు తీసుకొచ్చినారంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి ప్లాన్ వేసుకున్నారు. కాబట్టి ఈ ప్లాన్ సక్సెస్ అయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినారు. గతంలో 14 లక్షల కోట్లని మా మీద చెప్పినటువంటి వీళ్ళు మేము టోటల్ గా 3,30,000 కోట్లు 5 ఏళ్లలో మేము పరిపాలన చేస్తే వీళ్ళు 2 సంవత్సరాలకే 3,70,000 కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. భవిష్యత్తు తరాలు కూడా డెవలప్ కాకుండా ఉండాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పోకడలు పోకూడదనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడుగా ఆటికి అడ్డుపడుతున్నాడు తప్ప ఆయనకు మావిగన్ అనేది ఆయన సొంతం కాదు. అదేమన్నా పులివెందుల నియోజకవర్గంలో లేదు, కడప జిల్లాలో లేదు. అక్కడ కూడా మావిగన్ అనేది కూడా సిఆర్టీఏ వీళ్ళు పెట్టినటువంటి పరిధిలోనే ఉంది. వీళ్ళకి ఎందుకు ఇబ్బందిగా ఉంది? వీళ్ళు దోపిడీ చేసుకోవడానికి, వీళ్ళు కబ్జాలు చేసుకోవడానికి, వీళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అంటారు. రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? రైతుల భూములు రైతులకు ఉంటాయి. రైతులు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు రైతులకు ఇస్తారు. ఇప్పుడు కట్టించినటువంటి సాల్ ఇంకా ఇక్కడ కావాల్సినట్టు ఇక్కడ కట్టించండి, రైతులు డెవలప్ చేయండి. 50,000 ఎకరాలు తీసుకొని ఇంతవరకు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకొని 1,00,000 కోట్లతో అది డెవలప్ కావాలి. మళ్ళీ ఇప్పుడు 50,000 1,00,000 కోట్లు కావాలి. 2,00,000 కోట్లు మోహన్ రెడ్డి గారు మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డాము. మనం అంత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇది అని చెప్పే విధానమే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయన నియోజకవర్గంలో కట్టించుకోవడం లేదన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి.